వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. సో అనిల్ రావిపూడి గారితో కానీ ఆ సెట్లో కానీ ఎన్ని రోజులు వర్క్ చేశారు, ఎలా ఉన్నింది? నాన్న ఎగ్జాక్ట్లీ అది హాఫ్ డే వర్క్ నాన్న. హాఫ్ డే వర్క్ కదా? హాఫ్ డే వర్క్. అయితే ఇప్పుడు చాలా మంది ఆర్టిస్టులు మీరు ఆల్రెడీ ఇంటర్వ్యూ చేసిన వాళ్ళు చెప్పారు, నిజం కనుక నేను కూడా అదే చెప్పాలి. ఏంటంటే అనిల్ రావిపూడి గారు చేసి చూపించింది ఇమిటేట్ చేయగలిగితే చాలు. ఓకే, ఆర్టిస్ట్గా ఎంతో కొంత బేస్ మనకు ఉంటుంది కనుక ఇమిటేట్ చేయగలిగితే పేరు వచ్చేస్తుంది. అండ్ చాలా బాగా చూపించారు, అసలు ఎక్స్పెక్ట్ చేయలే. అరే అక్కడ సుమారు ఒక 30 మంది లేడీస్ అందరు ఉన్నా కానీ అందరు చూపు మాత్రం మీ వైపు వెళ్ళిపోయింది, అలా గ్రాప్ చేసేసారు. అసలు అన్నా ఈ లెఫ్ట్లో ఉన్న 3 లేడీస్, రైట్లో ఉన్న 2 లేడీస్, మధ్యలో నేను, ఈ 5 డాన్సర్లానా. ఓకే, డాన్సర్లు, నేను ఒక ఆర్టిస్ట్ని. ఆ మూమెంట్లు మనకు తెలీదు. అయితే వాళ్ళని మ్యాచ్ చేయడానికి నేను నా కష్టం చూసి జాలిపడి ఆయన చేసి చూపించారు. ఓకే, అనిల్ గారు ఎంతో కొంత ఫాలో అయ్యా. ఓకే, చాలా మంది దగ్గర నుంచి కాల్స్ వచ్చాయి నాన్న. క్రెడిట్ గోస్ టు అనిల్ రావిపూడి. అంటే కరోనా ముందు ఒక రకంగా ఉన్నింది, కరోనా తర్వాత మీకు అవకాశాలు కానీ, సో కొంచెం బండి కొంచెం స్లో అయింది, మళ్ళీ ఇప్పుడు స్పీడ్ అందుకుందా? అందుకుందా? అవకాశాలు ఎలా వస్తున్నాయమ్మా మళ్ళీ? బాగుంది నాన్న. ముందు భగవంత్ కేసరికి పిలిచారు. పిలిచి ఆ రోజు ఒక డైలాగే బాలకృష్ణ గారితో పిలిస్తే అనిల్ రావిపూడి అన్నారు, అరే ఈవెంట్ పిలిచారా పాపం, ఒక్క డైలాగే కదా అన్నారు. గబగబ పరిగెత్తుకుంటే నాన్న అలా అనొద్దు నాన్న, వెనక్కి పంపించేస్తారు, మళ్ళీ ఒక డైలాగ్ అన్నా చెప్తాను నేను అన్న. చెప్పించారు బాలకృష్ణ గారితో. తర్వాత ఏమన్నారంటే బొగ్గ పట్టుకు లాగాలనేసరి కొంచెం భయపడ్డా, నెర్వస్ అయ్యాను, గోల్డ్ ఉన్నాయా లేదా అని ఏంటి శానిటైజర్ చేసుకుని మరీ కూర్చున్నా. బట్ బాగా వచ్చింది సీను. అక్కడ ఎందుకో ఆయన చెప్పకుండానే, ఆయన కష్టపెట్టకుండానే చేసేసా. ఇక్కడ కొంచెం పాపం అనిల్ గారిని కష్టపెట్టారా? ఓకే, ఫైనల్ అవుట్పుట్ మాత్రం ఓకే, మీ క్యారెక్టర్ కానీ అన్నీ ఓకే. అండ్ సినిమా చూసిన తర్వాత ఎలా అనిపించింది ఓవరాల్గా సినిమా? నేను ఏంటి నా స్టూడెంట్స్ కొంతమంది వెళ్ళాను నాన్న, హిందీ నేర్పిస్తుంటాను, ఏదో కొంతమంది ఉన్నారు స్టూడెంట్స్ నాకు. ఓకే, అందరితో వెళ్ళాము. వాళ్ళు నవ్వుతుంటే, కుర్చీల్లో పడి నవ్వుతుంటే వాళ్ళని చూస్తున్నా నేను సరిగ్గా నా సీన్ చూసుకోలేదు. తర్వాత మళ్ళీ బాబుని అడిగి మా అబ్బాయిని మళ్ళీ ఇంకోసారి తీసుకెళ్ళరా, వీళ్ళు ఓవర్ యాక్షన్ చూస్తున్నా నేను చూడలేదు సీను అంటే మళ్ళీ తీసుకెళ్ళాడు. ఓవరాల్గా 3 సార్లు థియేటర్లో చూశాను. ఇంకా అది నిజమైన సంక్రాంతి నాన్న. ఓకే, సూపర్ అమ్మా. ఈ సంక్రాంతి అయితే మన తెలుగు సినిమాల మాత్రం మంచి పండగ వాతావరణం అనేది కూడా తీసుకొని వచ్చేసింది. సంక్రాంతికి వస్తుంది, గొప్ప హిట్ అవుద్దని ఊహించలా, అసలు ఎవ్వరు అనుకోలేదు. నేను అనుకున్న పెద్ద పెద్ద సినిమాలు ఉన్నాయి, వెళ్ళిపోద్ది మధ్యలో చక్కగా సేఫ్గా అనుకున్నా. ఇది అసలు బోనస్ జరగండి అంటూ ఇదే ముందుకు వెళ్ళిపోయింది. ఓకే అమ్మా, సో మీరు చాలా సీనియర్ ఆర్టిస్ట్, ఆంధ్ర వాళ్ళ కానీ అండ్ అమ్మ నాన్న అవుతాంల అమ్మాయి, పూరి గారి సినిమాల్లో రెగ్యులర్గా కనిపిస్తూ నేనింతేలో కూడా చాలా చూసాం. సో ఎక్కడి నుంచి మొదలైంది ప్రయాణం అనేది, ఎప్పుడు మొదలైంది నాన్న? బహుశా నాకు అక్కడ 12-11 ఏళ్ళు ఉంటాయి అనుకుంటా. అప్పుడు రామారావు గారు, పెద్ద రామారావు గారు హీరోయిన్ కావాలని వేశారు. సినీ హెరాల్డ్ అని ఒక పత్రిక వచ్చేది మా చిన్నప్పుడు. ఇప్పుడు నాకు 63 అంటే 11 సంవత్సరాలు నాకు వయసు అప్పుడు. అయితే ఆ పత్రికలో హీరోయిన్ కావాలి, రామారావు గారి పక్కన సీతగా హైట్ ఉండాలి అన్నారు. మా క్లాస్లో నేను హైట్ ఉంటాను కనుక నేను అందంగా ఉన్నానని బ్రహ్మపడి ఫోటోలు పంపించాను. బ్రహ్మపడి? ఎందుకు ఈ పదం అంటే సన్నగా పిలకలా 2 జళ్ళు, ఊచల్లా 2 చేతులు, ఎన్టీఆర్ గారి పక్కన బక్కగా ఉండేది అన్నమాట. ఆ ఫోటోలు తీసి చాలా కాన్ఫిడెంట్గా పంపించా. ఓకే, సరే సెలెక్ట్ కాలేదు, సంగీత గారిని సెలెక్ట్ చేసుకున్నారు. ముత్యాల ముగ్గు సినిమా వచ్చి ఆవిడ కళ్ళు మంచి ఫేమస్ అయిపోయినాయి ఆ టైంలో. అంతా ఓకే, బాగానే ఉంది. ఈ పెద్ద ఆయన మర్యాద ఏంటి తెలుసా? మర్యాదగా మన ఫోటోలు ఇంటికి పంపిస్తారు నాన్న. ఓకే, మిమ్మల్ని ఈ సినిమాలో సెలెక్ట్ చేసుకోలేకపోతున్నాము, తదుపరి మీకు అవకాశం ఉంటే ఇస్తాను, రిజిస్టర్ పోస్ట్ పంపారు. దాంతో అమ్మ కళ్ళబడింది, మర్యాదగా ఇంట్లోకి తీసుకెళ్లి తలుపు గడబెట్టింది. ఇక తబ్బిడి దిబ్బిడే, మామూలుగా ఉండదు. చక్కగా అడిగింది నాన్న. ఇప్పుడు ఒకవేళ అవకాశం వచ్చింది అనుకో ఏం చేసేదానివి అంటే, మెడ్రాస్ వెళ్దాం అనుకున్నాను, మరి ఛార్జీలు ఎక్కడ అంటే ఏదో పిచ్చి సమాధానం. ఇంకా ఆవిడకి తారాస్థాయి అందుకుంది, బాగా కొట్టింది. ఆ దెబ్బతో
11 ఏళ్ల వయసు నుంచి 39 వచ్చే వరకు మళ్ళీ మాట ఎత్తల, అంత గట్టిగా కొట్టింది. 39 ఏళ్ల వయసు వచ్చిన తర్వాత నాకు ఫినాన్షియల్ ఫ్రీడమ్ వచ్చి డెసిషన్ మేకింగ్ పవర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఎవరు నన్ను ఆపుతారు అనుకుని కట్టలు ఎంచుకున్న ఫ్రీడమ్ అనేది వచ్చేసింది మనకి, ఇప్పుడు వచ్చేసింది. అప్పుడు వెళ్దామంటే అదే టైంలో ఒక పెద్ద ఆర్టిస్ట్ని ఒక పెద్ద ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్ గారు ఎవరో కొట్టారు. కొడితే విగ్గు ఊడిపోయి పడిపోయారు ఆవిడ. ఓకే, ఏంటి అని మూవీ న్యూస్ చదవటం నాకు బాగా అలవాటు. ఏంటంటే ఏదో అని చెప్పారు, ఎందుకు వచ్చింది గొడవలే, ఇప్పుడు కొడతారేమో మనకు కూడా సరిగ్గా రాకపోతే అని. చిరంజీవి గారి ఇంటర్వ్యూస్ అన్ని నేను కట్ చేసి పెట్టుకునేదాన్ని. ఇదే వ్యవహారం, ఇదే లోకం. ఆయన ఏమన్నారంటే నాకు ఎవరు పరిచయాలు లేక ఎవరో ఒకళ్ళు ఒక ఇంట్రడక్షన్ కావాలి కదా అని నేను ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేశాను. వాళ్ళు కొంతమంది రెఫరెన్సెస్ ఇస్తారు మనకి. ఓకే, ఇంకేంటి అంత సక్సెస్ఫుల్ పర్సన్ని ఫాలో అయిపోదాం అని KNK కిషోర్ నమీద్ కపూర్ ఆ ఇన్స్టిట్యూట్ ముంబైలో. తర్వాత రామ్ చరణ్ గారి నోటంట, మన హీరోలు పెద్ద పెద్ద వాళ్ళ నోటంట వచ్చిన తర్వాత అమ్మయ్య నేను కూడా ఇక్కడ చేశా అని అన్న తర్వాత అక్కడ నేర్చుకున్నాను. ఫీజులో కూడా బాగా తగ్గించారు. ఫోన్లో పెద్ద ఆవిడ వెళ్ళి ఇప్పుడు హీరోయిన్ చేసేయాలా ఏమన్నానా, 39 కదా అప్పుడు. 1 year కోర్స్ చేసి అక్కడ అదేంటి సర్టిఫికెట్ తీసుకొని 40వ ఏట ఇక్కడికి వచ్చా. ఓకే, ఇప్పుడు వచ్చి ఖచ్చితంగా 22 నుండి 23 సంవత్సరాలు వచ్చాను. వచ్చి ఇంకా మనకి ఆశ ఉందనుకో, నాన్న సంకల్పం గట్టిదనుకో, ఎలా అలా వచ్చేస్తాం. అది నిజమ్మా, గట్టిగా మనం అనుకోలే కానీ ప్రకృతి కూడా మనకు హెల్ప్ చేస్తుంది అంట. అసలు నేను బాగా చేయగలను అని నాటకాల్లో స్టేజ్ మీద చేసినప్పుడు 10 మంది ఎదురుకుండా తప్పట్లు కొట్టినప్పుడు మనకు చాలా కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. మనం చాలా గొప్ప ఆర్టిస్ట్, పెద్ద ఆర్టిస్ట్ అనుకుంటాం. సరే ఎంతో ఉంది యాక్టింగ్ మీద నాకు ఇంట్రెస్ట్ ఉందని మళ్ళీ డైరెక్టర్లే ఒప్పుకుని నాకు పదే ఇస్తున్నారంటే అదే కదా. సరే వచ్చిన తర్వాత చిన్నగా ఎదిగాము. ఇక్కడ ఒక విషయం చెప్పాలి, ఇంట్రెస్టింగ్ విషయం. ఓకే, వాళ్ళు నంబర్లు ఇచ్చారా చూసుకున్నాం, ఇంకేంటి అని. ఆ నంబర్లు ఇచ్చిన ఆయన ఉంటారు కదా, ఎంత సంతోషపడ్డాను అన్నదానికి మీకు బెస్ట్ ఎగ్జాంపుల్, మెళ్ళో 5 కాసుల గొలుసు ఉంది, అది తీసి ఆయనకి ఇచ్చా. దేవతో తల్లి ట్విస్ట్ వినాలి. ఆయన అన్నారు ఉంచండి తాకట్టు పెట్టుకోవడానికి పనికి వస్తాను. ఇది ఇంకా పెద్ద ట్విస్ట్. అంటే ఏంటి ఇలా అంటాడు అని, తీసుకోండి సార్ మీకేం పర్లేదు తీసుకోండి అంటే, ఇద్దు కానీ ఓ 10 ఏళ్ల తర్వాత వచ్చి అన్నాడు. వచ్చిన తర్వాత నాకు అర్థమైంది అది జడలాగా ఉండే గొలుసు నాన్న. అది ఆ జడను ఊడదీసి ఒక్కొక్క గొలుసు ఒక్కోసారి తాకట్టు పెట్టేవాళ్ళం, ఒక్కో మంత్ రెంట్కి, ఒక్కోసారి గాజు తాకట్టు పెట్టేవాళ్ళం. ఏది ఏమైనా వెళ్ళిన చోటల్లా బాగా చేసావమ్మా, బాగా చేసావు,